హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సైకాలజీ ప్రాక్టీస్ టెస్ట్ చేద్దాము. ఎప్పట్లాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ బాగా రాస్తున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి సైకాలజీలో స్టాటిస్టిక్స్ కూడా ఉంది, అంటే సాంఖ్యక శాస్త్రము. దానిలో ఏమన్నా క్వశ్చన్స్ వచ్చాయా అని ఎవరు కూడా కామెంట్ చేయలేదు. వచ్చుంటే దానికి సపరేట్గా ఒక క్లాస్ చేద్దామని అనుకున్నాను. కాబట్టి ఎవరికన్నా స్టాటిస్టిక్స్లో క్వశ్చన్ వచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రాము అనే విద్యార్థి భవిష్యత్తులో మంచి చెస్ క్రీడాకారుడు అవుతాడని ఉపాధ్యాయుడు చెబితే అది దీనిని సూచిస్తుంది. When teacher says that a student Ramu will be a good chess player in future, it denotes prajna intelligence, సృజనాత్మకత creativity, సహజ సామర్థ్యం aptitude, అంచనా prediction. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయొచ్చు. సో ఇక్కడ విద్యార్థి భవిష్యత్తులో మంచి చెస్ క్రీడాకారుడు అవుతాడని ఇప్పుడే చెప్పగలుగుతున్నారంటే అది విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి యాప్టిట్యూడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సి అంటే ప్రజ్ఞ అనేది మనకి అంతర్గతంగా ఉండే శక్తి. అది వ్యక్తులందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సృజనాత్మకత అంటే ఒక విభిన్నమైన ఆలోచన, క్రియేటివిటీ అంటారు ఇంగ్లీష్లో. అంచనా అంటే జస్ట్ మనం అంచనా వేయడం, కానీ మనకి సిలబస్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ సహజ సామర్థ్యం. భవిష్యత్తులో ఎవరన్నా ఏమవుతారు అని మనకి క్వశ్చన్లో రాగానే అంటే ఫ్యూచర్లో సహజ సామర్థ్యం అని మనం ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్, సమూహంలోని మిగిలిన వస్తువుల కంటే భిన్నంగా ఉన్న వస్తువు మన దృష్టిని ఆకర్షించుటను ఏమంటారు? When an object is different from other objects in a group and attracted by us, it is called కన్సాలిడేషన్, వేర్పాటు అంటే సెగ్రిగేషన్, దమనం రిప్రెషన్, స్కీమాటా. సో ఆ నాలుగిట్లో సమూహంలోని మిగిలిన వస్తువుల కంటే భిన్నంగా ఒక వస్తువు మన దృష్టిని ఆకర్షించడం అంటే ఇప్పుడు అర, సొర, పొర అని రాసి మరక అని రాసామనుకోండి. ఇప్పుడు ఇవి రెండు అక్షరాల పదాలే, ఇది మాత్రం 3 అక్షరాలు ఉన్న పదం. ఇది పెద్దదిగా కనపడుతుంది కాబట్టి దీని మీదకి ఫస్ట్ మనకి అట్రాక్షన్ వెళ్తుందన్నమాట. కాబట్టి అట్లా మిగిలిన వస్తువుల కంటే భిన్నంగా ఉన్న వస్తువు మన దృష్టిని ఆకర్షించడాన్ని వేర్పాటు అని అంటారు, సెగ్రిగేషన్. ఇక్కడ బి మనకి కరెక్ట్ ఆన్సర్. కన్సాలిడేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక విషయాన్ని మనం నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న మొదటి నిమిషము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మనకి స్మృతి నిర్మాణం జరుగుతుంది కాబట్టి దాన్ని కన్సాలిడేషన్ అంటారు. దమనం అంటే మనకు తెలుసు, మనకి బాధాకరమైన విషయాల్ని బలవంతంగా మర్చిపోతాము, అది దమనం. స్కీమాటా అంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఉపయోగించుకునేటువంటి సంజ్ఞానాత్మక నిర్మితులు అంటే కాగ్నిటివ్ స్ట్రక్చర్స్. వీటిల్ని స్కీమాటా అంటారు. పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి వ్యక్తులు ఉపయోగించే సంజ్ఞానాత్మక నిర్మితుల్ని స్కీమాటా అంటారు. అది కూడా మనకి చాలాసార్లు బిట్టుగా అడిగి ఉన్నారు. సో కన్సాలిడేషన్ అంటే మొదటి నిమిషంలో స్మృతి నిర్మాణం జరుగుతుంది, అది ఇంపార్టెంట్. ఆ మొదటి నిమిషం అనేది దాన్ని కన్సాలిడేషన్ అంటారు. దమనం అంటే బలవంతంగా బాధాకరమైన విషయాల్ని మర్చిపోవడము. స్కీమాటా అంటే సంజ్ఞానాత్మక నిర్మితులు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వేర్పాటు, సెగ్రిగేషన్. నెక్స్ట్, షటిల్ కాక్ ఆడుతున్న విద్యార్థికి
గతంలో నేర్చుకున్న బాల్ బ్యాడ్మింటన్లోని ప్రావీణ్యం సహకరించకపోవడం. ద ప్రొఫిషియన్సీ ఇన్ బాల్ బ్యాడ్మింటన్ ఫర్ ఎ బాయ్ ప్లేయింగ్ షటిల్ కాక్ బికేమ్ అన్ అబ్స్ట్రక్షన్. దిస్ ఈస్ శూన్య బదలాయింపు జీరో ట్రాన్స్ఫర్, అనుకూల బదలాయింపు పాజిటివ్ ట్రాన్స్ఫర్, ప్రతికూల బదలాయింపు నెగటివ్ ట్రాన్స్ఫర్, ఏది కాదు. సో ఇక్కడ ఇప్పుడు శూన్య బదలాయింపు అని అంటే, ఇప్పుడు మనము సంస్కృతం నేర్చుకున్నాము, తర్వాత ఈత నేర్చుకున్నాం. ఈతకి సంస్కృతానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏం లేదు. ఇట్లా సంబంధం లేని విషయాల మధ్య జరిగే బదలాయింపు శూన్య బదలాయింపు. అక్కడ ఎటువంటి బదలాయింపు లేదనమాట, ఎటువంటి ట్రాన్స్ఫర్ లేదు, కాబట్టి జీరో ట్రాన్స్ఫర్. అనుకూల బదలాయింపు అంటే ఇప్పుడు సంస్కృతం నేర్చుకున్నాము, తర్వాత హిందీ నేర్చుకుంటున్నాం. ఈ సంస్కృతం మనం నేర్చుకున్న విషయము హిందీ నేర్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది, అప్పుడు అది అనుకూల బదలాయింపు అవుతుంది, పాజిటివ్ ట్రాన్స్ఫర్. అలా కాకుండా ఇట్లా షటిల్ కాక్ ఆడుతున్న విద్యార్థికి బాల్ బ్యాడ్మింటన్ అంటే షటిల్ కాక్లో ఉండే రూల్స్ వేరు, బాల్ బ్యాడ్మింటన్లో ఉండే రూల్స్ వేరు. ఇట్లా ఈ షటిల్ కాకు బాల్ బ్యాడ్మింటన్కి అతనికి అవరోధం అయిపోయిందనమాట, నేర్చుకోవాలంటే కష్టం అయిపోయింది. దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. సో ఒక విషయము నేర్చుకుంటున్నప్పుడు రెండో విషయానికి అది సహకరించకపోతే దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు, సహకరిస్తే అనుకూల బదలాయింపు అంటారు, ఎటువంటి సంబంధము లేకపోతే శూన్య బదలాయింపు అంటారు. సో ఇక్కడ సి మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది సిద్ధాంతాలను అవి ప్రతిపాదించిన శాస్త్రవేత్తలతో జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ థియరీస్ విత్ ద సైంటిస్ట్స్ బై హూమ్ దే ఆర్ ప్రపోజ్డ్. సమరూప అంశాల సిద్ధాంతం, సాధారణీకరణ సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం. సో ఇక్కడ సమరూప అంశాల సిద్ధాంతం థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ థార్న్డైక్, కాబట్టి దీనికి డి. సాధారణీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్, సి. సమగ్రాకృతి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు, ఏ. గెస్టాల్ట్ వాదులు ఎవరెవరని మనం చెప్పుకున్నాం కదా, వర్ధిమియర్, కోఫ్కా, కోహ్లర్. నెక్స్ట్, ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే. సో మనకి కింద ఆప్షన్స్ ఇవ్వలేదు, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు డిసిఏబి ఎక్కడుంటే అది మనం కరెక్ట్ ఆన్సర్గా పెట్టాలి. నెక్స్ట్, ట్రయాంగిల్ చిత్రం చూపి ఇదేమిటి అని ప్రశ్నిస్తే అది త్రిభుజం అని విద్యార్థి చెప్పినప్పుడు ఆ ప్రక్రియను ఏమంటారు? వెన్ ద ఫిగర్ triangle is shown to a student and asked what is it, he replied it is a triangle. What is this process called? అవధానం అటెన్షన్, ప్రత్యక్షం పర్సెప్షన్, యోచన థింకింగ్, ప్రేరణ మోటివేషన్. సో ఇక్కడ అవధానం అంటే ఒక విషయం మీద మనసు లగ్నం చేయడం అన్నమాట. ప్రత్యక్షం అంటే ఆ లగ్నం చేసిన విషయాన్ని బాగా అవగాహన చేసుకుని అప్పుడు దాన్ని వ్యక్తపరచడం. యోచన అంటే ఆలోచన, ప్రేరణ అంటే మోటివేషన్. సో ఇక్కడ ఇప్పుడు ఈ చిత్రాన్ని చూసిన విద్యార్థి దాన్ని మనసులో బాగా దాని మీద దృష్టి కేంద్రీకరించి దాన్ని అవగాహన చేసుకుని అప్పుడు దాన్ని త్రిభుజం అని చెప్తున్నాడు, కాబట్టి అది ప్రత్యక్షం అవుతుంది. నెక్స్ట్, మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణం. క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ హ్యావింగ్ మెంటల్ హెల్త్ ఈజ్ సాంఘిక సర్దుబాటు లేకపోవడం, ఒత్తిడికి గురి కావడం, భావోద్వేగ స్థిరత్వం ఉండటం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. సో మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తికి సాంఘిక సర్దుబాటు ఉంటుంది, ఒత్తిడికి గురికారు, ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. ఇవి మూడు ఇక్కడ లేకపోవడం అని ఇచ్చారు కాబట్టి అవి మూడు మనకు ఆన్సర్ కాదు. భావోద్వేగ స్థిరత్వం ఉండటం అనేది మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణం.
హ్యావింగ్ ఎమోషనల్ స్టెబిలిటీ. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మార్గదర్శకత్వం అంటే వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి అందించే సహాయం అని అన్నవారు. హూ సెడ్ దట్ ద హెల్ప్ గివెన్ టు ఎ పర్సన్ టు హెల్ప్ హిమ్సెల్ఫ్ ఈజ్ గైడెన్స్? జోన్స్ అండ్ రూత్ స్ట్రాంగ్, కిస్టాస్, గిల్బర్ట్ రెండ్, పైవేవి కాదు. సో ఇక్కడ ఈ నిర్వచనం ఇచ్చిన వారు మార్గదర్శకత్వం అంటే వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి అందించే సహాయం అని చెప్పిన వారు జోన్స్ అండ్ రూత్ స్ట్రాంగ్. ఏ మనకి కరెక్ట్ ఆన్సర్. కిస్టాస్ అనే ఆయన ఏ నిర్వచనం ఇచ్చారంటే మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తిగత విద్య అని చెప్పి కిస్టాస్ అనే శాస్త్రవేత్త నిర్వచనం ఇచ్చారు. గిల్బర్ట్ రెన్ అనే ఆయన మార్గదర్శకత్వం గురించి కాదు, మంత్రణం గురించి నిర్వచనం ఇచ్చున్నారు. మంత్రణం అంటే కౌన్సిలింగ్, మార్గదర్శకత్వం అంటే గైడెన్స్. కాబట్టి గిల్బర్ట్ రెన్ మంత్రణం మీద నిర్వచనం ఇచ్చారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గతిశీల సంబంధమే మంత్రణం అని గిల్బర్ట్ రెన్ అనే ఆయన నిర్వచనం ఇచ్చారు. జోన్స్ అండ్ రూత్ స్ట్రాంగ్ మార్గదర్శకత్వం అంటే వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి అందించే సహాయం. కిస్టాస్ అనే ఆయన మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తిగత విద్య అని నిర్వచనాలు ఇచ్చారనమాట. సో నిర్వచనంలో ఏదన్నా ఒక కీవర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఆ నిర్వచనం మనకి గుర్తొస్తుంది. నెక్స్ట్, క్రింది వాణిని జతపరచుము, మ్యాచ్ ద ఫాలోయింగ్. నిర్దేశక మంత్రణం, అనిర్దేశక మంత్రణం, దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం. అంటే ఆ మంత్రణం, ఆ కౌన్సిలింగ్స్ని ఎవరు, ఏ సైంటిస్టులు ప్రపోజ్ చేశారు. ఇక్కడ మనకి నిర్దేశక మంత్రణం, డైరెక్టివ్ కౌన్సిలింగ్, ఈజీ విలియమ్సన్ అండ్ డార్లీ. సో సి. అనిర్దేశక మంత్రణం, కార్ల్ రోజర్స్, ఏ. దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం, ఎఫ్సి థార్న్, బి. కాబట్టి సిఏబి రావాలి మనకి, సిఏబి. సో ఇక్కడ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వారిలో నిరాశావాదులుగా పేర్కొనబడిన వారు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పెసిమిస్ట్స్? విషణ్ణులు, ప్రాంసుకాయలు, లంబకృశకాయలు, పైవన్నీ. ఇవి సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించిన మనోవిశ్లేషణ సిద్ధాంతంలో సైకో అనాలిసిస్ దాంట్లో రూప సిద్ధాంతాల్లో అంటే సైకో టైప్ థియరీస్లో రకరకాల శాస్త్రవేత్తలు వ్యక్తుల్ని వివిధ రకాలుగా కొన్ని విభాగాలను బట్టి విభజించారన్నమాట. వాళ్ళల్లో హిప్పోక్రటిస్ ఆయన చిత్తవృత్తుల్ని బట్టి వ్యక్తుల్ని విభజించారు. అది మనం పోయిన క్లాసులో చెప్పుకున్నాము. వాళ్ళలో విషణ్ణులు అంటే నల్లని పైత్యరసం, సో నల్లని పైత్యరసం గలవారిని విషణ్ణులు అని అంటారు. ఇంగ్లీష్లో మెలాంకాలిక్. వీరు ఉద్వేగపరంగా, శారీరకంగా బలహీనులై ఉంటారు. వీరు విచారంగా, మందకుడిగా, నిరాశాజనకంగా ఉంటారన్నమాట. సో విషణ్ణులు. ఇది హిప్పోక్రటిస్ ప్రకారం, అంటే చిత్తవృత్తులు, టెంపర్మెంట్స్ ప్రకారం ఆయన వ్యక్తుల్ని విభజించారనమాట. నెక్స్ట్, ప్రాంసుకాయలు అనేది మనకి దేంట్లో వచ్చింది? క్రెష్మర్ వర్గీకరణలో. ఎర్నెస్ట్ క్రెష్మర్ అనే ఆయన శరీర నిర్మాణాన్ని బట్టి వ్యక్తుల్ని విభజించారు. వారు పీవరకాయలు, క్రీడాకాయలు, ప్రాంసుకాయలు. వాళ్ళలో ప్రాంసుకాయలు సన్నగా, బలహీనంగా ఉండి అంతర్వర్తనులుగా అంటే ఇంట్రావర్ట్స్గా ఉండి నిరాశావాదులుగా ఉంటారనమాట. సో ప్రాంసుకాయలు. నెక్స్ట్, లంబకృశకాయలు అనేది మనకి ఎక్కడొస్తుంది? షెల్డన్ వర్గీకరణలో. షెల్డన్
శరీరాకృతిని బట్టి వ్యక్తుల్ని వర్గీకరించారు. వారు స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకృశకాయలు. సో ఈ లంబకృశకాయలు వీరు కూడా సన్నగా బలహీనంగా ఉండి నిరాశావాదులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి విషణ్ణులు కానీ, ప్రాంసుకాయలు కానీ, లంబకృశకాయలు కానీ ముగ్గురు నిరాశావాదులే. కాబట్టి పైవన్నీ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ట్రాఫిక్లో వెళ్తూ లైసెన్స్ లేక కానిస్టేబుల్కు దొరికిన రాజు తెలివిగా సమయానుకూలంగా ప్రవర్తించి శిక్ష నుండి తప్పించుకున్నాడు. ఫ్రాయిడ్ ప్రకారం చలనశక్తిలోని ఈ భాగం ఇక్కడ పనిచేసింది. రాజు వైల్ గోయింగ్ ఇన్ ట్రాఫిక్ వాస్ కాట్ బై ఎ కానిస్టేబుల్ ఫర్ నాట్ హ్యావింగ్ లైసెన్స్. దెన్ హీ బిహేవ్డ్ క్లెవర్లీ అండ్ టైమ్లీ అండ్ ఎస్కేప్డ్ పనిష్మెంట్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డైనమిక్ ఆస్పెక్ట్ హియర్ అకార్డింగ్ టు ఫ్రాయిడ్? ఇడ్డా, ఈగోనా, సూపర్ ఈగోనా? సో ఇది ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని చలన శక్తి అంటే డైనమిక్ ఆస్పెక్ట్లోని అంశాలన్నమాట. సో మనిషికి ఇడ్, ఈగో, సూపర్ ఈగో మూడు చలన శక్తికి సంబంధించిన అంశాలు. ఇడ్ అంటే ఇది మనిషి యొక్క అచేతన అవస్థలో ఉంటుంది, అంటే అన్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. ఇది ఆనందాన్ని, తృప్తిని, అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే పనిచేస్తుందన్నమాట ఇడ్ అనేది. దీన్నే అచిత్తు అని అంటారు. ఇది ఆనంద సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఎటువంటి నైతిక విలువలు కానీ, నియమాలు కానీ, తప్పొప్పుల్ని కానీ లెక్క చేయదన్నమాట. అది ఇడ్. నెక్స్ట్ ఈగో. ఈగో దీన్ని అహం అంటారు. అహము ఇడ్ యొక్క ఆధిపత్యతని లేకుండా చేస్తుంది, అంటే అనైతికమైన ఆలోచనల్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది వాస్తవిక సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్ సూపర్ ఈగో. సూపర్ ఈగో అంటే అద్యహం. ఇది విశ్వవ్యాప్తమైన నైతిక విలువల్ని పాటిస్తుందన్నమాట. దీన్ని కోల్బర్గ్ యొక్క ఉత్తర సాంప్రదాయ స్థాయితో మనం పోల్చవచ్చు. అంటే ఎటువంటి తప్పొప్పుల్ని కానీ, నీతి నియమాలు లేకుండా ఉండటాన్ని కానీ ఇది అరికడుతుందన్నమాట. నైతిక సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. సో ఇడ్ అనేది ఆనంద సూత్రం, ఈగో అనేది వాస్తవిక సూత్రం, సూపర్ ఈగో నైతిక సూత్రం. ఇది హ్యాపీనెస్ ప్రిన్సిపుల్, ఇది రియాలిటీ ప్రిన్సిపుల్, ఇది మోరల్ ప్రిన్సిపుల్. సో ఇక్కడ ఇడ్ అనేది ఎటువంటి విలువల్ని పాటించకుండా కేవలం ఆనందం, తృప్తి, అవసరాలు తీర్చుకోవడం కోసమే పనిచేస్తుంది. ఈగో అనేది ఏంటంటే వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. సూపర్ ఈగో ఇలాంటివన్నీ కాకుండా నైతికతకి విలువనిచ్చి సాంప్రదాయాల్ని పాటించి మంచి చెడ్డల్ని గుర్తించి సాంఘిక ఆచారాలు పాటించేలాగా చేస్తుందన్నమాట. సో అది సూపర్ ఈగో. ఇక్కడ మనకి ట్రాఫిక్లో వెళ్తూ లైసెన్స్ లేక కానిస్టేబుల్కి దొరికిపోయిన రాజు తెలివిగా సమయానుకూలంగా అని అన్నారు కాబట్టి అది ఈగో. సో మనకి బి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి చాలా బిట్స్ కవర్ అయినాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మగపిల్లలు తండ్రితోనూ ఆడపిల్లలు తల్లితోనూ తాదాత్మీకరణం చెందే మనోలైంగిక వికాస దశ. ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ సైకోసెక్షువల్ డెవలప్మెంట్ డస్ బాయ్స్ గెట్ ఐడెంటిఫైడ్ విత్ ఫాదర్ అండ్ గర్ల్స్ విత్ మదర్? మౌఖిక దశ ఓరల్ స్టేజ్, ఆసన దశ యానల్ స్టేజ్, శిశ్న దశ ఫాలిక్ స్టేజ్, గుప్త దశ లేటెన్సీ స్టేజ్. ఇక్కడ మౌఖిక దశ అనేది పుట్టిన దగ్గర నుంచి 1 సంవత్సరం వచ్చే వరకు ఉంటుంది. ఇక్కడ పిల్లలు తల్లిపాలు తాగుతూ తృప్తిని, ఆనందాన్ని పొందుతారు. అంటే
ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకుంటారనమాట. అది మౌఖిక దశ. ఆసన దశ 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చే దశ ఏది అని అంటే ఆసన దశ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ శిశ్న దశ అంటే 4 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లలు ఆడపిల్లలు తండ్రిని, మగపిల్లలు తల్లిని, వారి మీద ఆసక్తి పెంచుకుంటారనమాట. సో మగపిల్లలు తల్లి మీద ఆసక్తి పెంచుకోవడాన్ని ఇడిపస్ కాంప్లెక్స్ అంటారు. ఆడపిల్లలు తండ్రి మీద ఆసక్తి పెంచుకోవడాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్, అభిమానం పెంచుకోవడాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. కాబట్టి ఇవి కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా నేను చెప్పున్నాను. నెక్స్ట్ గుప్త దశ అనేది 6 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ మగపిల్లలు తండ్రితోనూ, ఆడపిల్లలు తల్లితోనూ తాదాత్మీకరణం చెందుతారనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చను మగపిల్లలు తండ్రితోనూ, ఆడపిల్లలు తల్లితోనూ తాదాత్మీకరణం చెందే మనోలైంగిక వికాస దశ గుప్త దశ, లేటెన్సీ స్టేజ్. నెక్స్ట్ 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ అని నిర్వచించిన శాస్త్రవేత్త. ద సైంటిస్ట్ హూ డిఫైన్డ్ దట్ ద పెయిన్ఫుల్ ఎమోషన్ caused due to the formation of tension between 2 distinct wishes is Douglas and Holland, Murray, Coleman, Kurt Lewin. సో దీనికి ఆన్సర్ డగ్లస్ అండ్ హాలండ్. సంఘర్షణకి ఇచ్చిన నిర్వచనం ఇదే. కాబట్టి ఈ శాస్త్రవేత్తలను మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితి సంఘర్షణ నిర్వచించిన శాస్త్రవేత్త డగ్లస్ అండ్ హాలండ్. నెక్స్ట్ కర్ట్ లెవిన్ మనకి సంఘర్షణలోని రకాలను వివరించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిని జతపరచుము, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ గ్రంథి తక్కువగా స్రవించడం వలన సోమరులుగా మందబుద్ధులుగా ఉంటారు. ఈ గ్రంథి ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం ఎక్కువై రక్తపోటు పెరుగుతుంది. ఈ గ్రంథుల పనితీరులో తేడా ఆదుర్దాకు, బలహీనతకు దారితీస్తుంది. ఈ గ్రంథుల పనితీరు వల్ల వ్యక్తులు చురుకుగా, చతురతతో ఉంటారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ గ్రంథుల పనితీరు గురించి చూద్దాము. ఫస్ట్ పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మెదడు కింద భాగాన ఉంటుంది. మెదడు కింద భాగాన. దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. తర్వాత ఇది మామూలుగా స్రవించినప్పుడు చురుకుగా, చతురతతో ఉంటారు వ్యక్తులు. అది తక్కువగా పనిచేసినప్పుడు మందబుద్ధితో, నిరాశతో ఉంటారన్నమాట. అది పీయూష గ్రంథి. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి గొంతులో ఉంటుంది. ఇది ఎక్కువగా స్రవించినప్పుడు ప్రభావశీలుగాను, అత్యాసపరులుగాను ఉంటారు. తక్కువగా స్రవించినప్పుడు సోమరులుగాను, మందబుద్ధులుగాను, ప్రజ్ఞాహీనులు అన్నా మందబుద్ధులు అన్నా ఒకటే అనుకోండి, సోమరులుగా, మందబుద్ధులుగా ఉంటారనమాట థైరాయిడ్ గ్రంథి తక్కువగా స్రవించినప్పుడు. నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఇవ్వలేదు. పారాథైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ గ్రంథికి దిగువన ఉంటుంది. అది రక్తంలోని కాల్షియం నిల్వల్ని, రక్తంలోని కాల్షియం నిల్వల్ని స్థిరపరిచే గ్రంథి ఏది అని అంటే పారాథైరాయిడ్ గ్లాండ్. అది థైరాయిడ్ గ్రంథికి దిగువన ఉంటుంది. అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది లోపించినప్పుడు చికాకు, నరాల బలహీనత, ఒత్తిడి అవి కలుగుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ బీజగ్రంథులు. బీజగ్రంథులు సంతానోత్పత్తికి, జీవితం సంతోషంగా గడపడానికి సహకరిస్తాయి.
ఈ గ్రంథుల పనితీరుపైన ఆలోచన సరళి, విశ్లేషణ, దేహదారుఢ్యం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. వీటిలో తేడా ఏమవుతుందంటే ఆదుర్దాకి, బలహీనతకి దారితీస్తుంది బీజ గ్రంథుల్లో తేడా వచ్చినప్పుడు. నెక్స్ట్ అడ్రినల్ గ్రంథి. ఇది మూత్రపిండాల పైన ఉంటుంది, కిడ్నీల పైన, మూత్రపిండాలపై. ఇది ఎక్కువగా స్రవించినప్పుడు గుండె కొట్టుకునే వేగం ఎక్కువై రక్తపోటు పెరుగుతుంది, పని చేయకపోతే సోమరితనం వస్తుంది. అది అడ్రినల్ గ్రంథి లక్షణాలు. కాబట్టి వాటిని బట్టి మనం ఇక్కడ చూద్దాము. పీయూష గ్రంథి మెదడు కింద భాగాన ఉంటుంది, దాన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. థైరాయిడ్ గ్రంథి గొంతులో ఉంటుంది, అది ఎక్కువగా స్రవించినప్పుడు ప్రభావశాలులుగా ఉండి తక్కువగా స్రవించినప్పుడు సోమరులుగా మందబుద్ధులుగా ఉంటారు. పారాథైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ గ్రంథికి దిగువన ఉంటుంది, అది రక్తంలోని కాల్షియం నిల్వలను స్థిరపరుస్తుంది. తర్వాత బీజ గ్రంథులు సంతానోత్పత్తికి సహకరిస్తాయి. వాటిలో తేడా వచ్చినప్పుడు నరాల బలహీనత, ఆదుర్ద అవి వస్తాయన్నమాట. అడ్రినల్ గ్రంథి మూత్రపిండాలపైన ఉంటుంది, అది ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం ఎక్కువై రక్తపోటు పెరుగుతుంది. అదే పని చేయకపోతే సోమరితనానికి దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రంథి తక్కువగా స్రవించడం వలన సోమరులుగా మందబుద్ధులుగా ఉంటారు అనేది థైరాయిడ్ గ్రంథి. సోమరులు మందబుద్ధులు అని వచ్చినప్పుడు థైరాయిడ్ గ్రంథి బి. నెక్స్ట్ ఈ గ్రంథి ఎక్కువ స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం ఎక్కువై రక్తపోటు పెరుగుతుంది అనేది అడ్రినల్ గ్రంథి. సో ఇక్కడ డి. ఈ గ్రంథుల పనితీరులో తేడా ఆదుర్దాకు, బలహీనతకు దారితీస్తుంది అనేది బీజ గ్రంథులు సి. ఈ గ్రంథుల పనితీరు వల్ల వ్యక్తులు చురుకుగా చతురతతో ఉంటారు అనేది పీయూష గ్రంథి ఏ. సో పీయూష గ్రంథి తక్కువగా స్రవిస్తే మందబుద్ధితో, నిరాశతో ఉంటారు. సోమరులుగా తయారయ్యేది అడ్రినల్ గ్రంథి తక్కువగా స్రవించినప్పుడు అన్నమాట. వీటికి సంబంధించిన ఈ గ్రంథులు లోపించినప్పుడు వచ్చే వ్యాధుల గురించి కూడా మనము ప్రీవియస్ క్లాస్లో బిట్ చేస్తున్నాము. సో అన్ని టెస్ట్ పేపర్స్ ఫాలో అయితే మీకు మంచి స్కోర్ వస్తుందండి. క్రింది వానిలో వ్యక్తిగత మార్గదర్శకత్వంకు చెందనివి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు పర్సనల్ గైడెన్స్? సర్దుబాటు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వైవాహిక సమస్యలు. సో మార్గదర్శకత్వం మనకి 3 రకాలుగా ఉంది. విద్యావిషయక మార్గదర్శకత్వం, ఔద్యోగిక మార్గదర్శకత్వం, వ్యక్తిగత మార్గదర్శకత్వం. విద్యావిషయక మార్గదర్శకత్వం అంటే మనకి విద్యకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి సంబంధించిన గైడెన్స్. తర్వాత ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటే ఉద్యోగంలో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి సంబంధించిన గైడెన్స్. వ్యక్తిగత మార్గదర్శకత్వం అంటే వ్యక్తిగతమైన సమస్యలు అన్నమాట. ఇక్కడ సర్దుబాటు సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, వైవాహిక సమస్యలు కానీ ఇవన్నీ వ్యక్తిగత మార్గదర్శకత్వానికి చెందినవే. ఉద్యోగ సమస్యలు అనేది ఔద్యోగిక మార్గదర్శకత్వంలో చెప్పాలన్నమాట. కాబట్టి చెందనివి అన్నారు కదా, సి మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పండగకి సెలవులు ఇచ్చిన విద్యార్థికి విడుదలైన 2 సినిమాలలో ఒకటి తనకిష్టమైన హీరో కానీ హాలు ఇంటికి దూరం, ఇంకొకటి ఇంటికి దగ్గరగా హాలు ఉంది కానీ హీరో ఇష్టం లేదు అనే 2 విషయాల పట్ల ఏర్పడిన సంఘర్షణ. A student faced conflict during festival holidays in selecting 2 issues. One is the cinema having his favorite hero but distant from his house, and the other is near his house but he does not like the hero. Which type of conflict is this? సో గ్రామర్ మిస్టేక్ ఉన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ.
ఉపగమ సంఘర్షణ అంటే అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ రెండు ఆకర్షణీయమైన విషయాల మధ్య, అంటే మనకి జిలేబీ అన్న ఇష్టమే, తర్వాత లడ్డు అన్న ఇష్టమే, అవి రెండిట్లో ఏది ఎంచుకోవాలి అని అన్నప్పుడు వచ్చే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. అలా పరిహార సంఘర్షణ అంటే రెండు ఇష్టం లేని విషయాల మధ్య, అంటే బీరకాయ కూర ఇష్టం లేదు, కాకరకాయ కూర ఇష్టం లేదు అనుకున్నారనుకోండి, అప్పుడు రెండు ఇష్టం లేని విషయాల మధ్య సంఘర్షణ. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, రెండింటి మధ్యలో ఏది రాయాలని రెండూ తెలియవు మనకి, అది పరిహార సంఘర్షణ. ఇష్టం లేని విషయాలు రెండు. ఉపగమ పరిహార అంటే ఒకటి ఇష్టమైనది, ఇంకొకటి ఇష్టం లేనిది, అవి రెండింటి మధ్య సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు చెట్టు మీద మామిడి పండుని చూశాడు. మామిడి పండు అంటే ఇష్టమే, కానీ చెట్టు ఎక్కాలంటే భయం. అట్లా ఒకటి ఇష్టమైనది, ఒకటి ఇష్టం లేనిది, దాని మధ్య సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. ద్విఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఇప్పుడు ఇట్లా అన్నమాట. ఆ విద్యార్థికి 2 సినిమాలు విడుదలై ఉన్నాయి. వాటిల్లో ఒక సినిమా ఏమో హీరో ఇష్టం కానీ ఆ హాలు ఇంటికి దూరంగా ఉంది, ఇంకొకటేమో హాలు దగ్గరగా ఉంది కానీ ఆ హీరో ఇష్టం లేదు. ఇట్లా ఉండేది ద్విఉపగమ పరిహార సంఘర్షణ అన్నమాట. అంటే ఒక అనుకూల విషయం ఉంటుంది, ఒక ప్రతికూల విషయం ఉంటుంది రెండు సందర్భాల్లో. అలాంటి దాన్ని ద్విఉపగమ పరిహార సంఘర్షణ, డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో ఇక్కడ మనకి డి ఆన్సర్. నెక్స్ట్, టీఏటి అనగా థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఇది కరెక్ట్. వర్డ్ అసోసియేషన్ టెస్ట్ అంటే పద సంసర్గ పరీక్ష. చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ అంటే అదే తెలుగులో కూడా చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్టే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిని జతపరచుము, మ్యాచ్ ద ఫాలోయింగ్. రోషాక్ సిరామర్కల పరీక్ష, ఇతివృత్త గ్రాహక పరీక్ష, చిల్డ్రన్స్ అపర్సెప్షన్ పరీక్ష, పద సంసర్గ పరీక్ష. వీటిని రూపొందించిన శాస్త్రవేత్తలతో మనం మ్యాచింగ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క పరీక్షని మనం కొంచెం నిశ్చితంగా చూద్దాము. రోషాక్ సిరామర్కల పరీక్షని హెర్మన్ రోషాక్ అనే శాస్త్రవేత్త, స్విట్జర్లాండ్కి సంబంధించిన శాస్త్రవేత్త రూపొందించారు. సో దీనికి ఫస్ట్ దానికి బి అవుతుంది. ఈ రోషాక్ సిరామర్కల్ పరీక్షలో 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. ఆ 10 దీర్ఘచతురస్రాకార కార్డుల్లో 5 మీద నలుపు రంగు బ్లాక్, 2 మీద నలుపు ప్లస్ ఎరుపు, నలుపు ఎరుపు కలిసిన రంగులు, తర్వాత ఇంకా 3 మీద పంచరంగులు కలిగిన సిరామర్కలు ఉంటాయి. 5 మీద నలుపు, 2 మీద నలుపు ప్లస్ ఎరుపు, 3 మీద పంచరంగులు. ఇది కూడా క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంది. తర్వాత ఇది మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్ష. దాంట్లో స్థానం, నిర్ణాయకాలు, విషయం, నిర్ణాయకాలకు ముందు విషయం, తర్వాత మౌలికాలు అని 4 భాగాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా చూద్దాము. స్థానం అంటే లొకేషన్, విషయం అంటే కంటెంట్, నెక్స్ట్ నిర్ణాయకాలంటే డిటర్మినెంట్స్, మౌలికాలంటే ఒరిజినాలిటీ. ఇప్పుడు వీటిలో స్థానంలో పూర్తి బొమ్మ, పెద్ద భాగం, చిన్న భాగం, ఖాళీ భాగం అనే భాగాలు ఉన్నాయి. తర్వాత విషయంలో
మానవ రూపం, జంతు రూపం, మానవ భాగం, జంతు భాగం, నెక్స్ట్ ప్రకృతి ఆకారాలు, ప్రాణరహితమైనవి. ఇవన్నీ విషయంలో భాగాలు. తర్వాత నిర్ణాయకాల్లో ఆకారం, రంగు, తేలిక రంగు గల ప్రదేశాలు, నెక్స్ట్ కదలికలు. ఇవి నిర్ణాయకాల్లో భాగాలు. నెక్స్ట్ మౌలికాల్లో స్వంత అభిప్రాయాలు, సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు. ఇవన్నీ మౌలికాల్లో భాగాలు. కాబట్టి ఇవి ఒక్కొక్కసారి డీప్గా అడిగినప్పుడు మనకి సైకాలజీ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంటుంది. అంటే మానవ భాగం, జంతు భాగం రోషాక్ సిరామర్కల్ పరీక్షలో ఏ భాగంలోనివి అని అంటే విషయం, కంటెంట్లోనివి. ఆకారం, రంగు దేనిలోనివి అని అంటే నిర్ణాయకాల్లోనివి. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో రోషాక్ సిరామర్కల్ పరీక్ష రూపొందించిన వారు హెర్మన్ రోషాక్. ఇతివృత్త గ్రాహక పరీక్ష థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఇది రూపొందించిన వారు ముర్రే అండ్ మోర్గాన్ డి. నెక్స్ట్ చిల్డ్రన్స్ అపర్సెప్షన్ పరీక్ష ఇది రూపొందించిన వారు ఎల్ బెల్లాక్ అండ్ ఎస్ బెల్లాక్. నెక్స్ట్ పద సంసర్గ పరీక్ష వర్డ్ అసోసియేషన్ టెస్ట్ ఇది రూపొందించిన వారు కెంట్ అండ్ రోషనాఫ్. రోషాక్ సిరామర్కల్ పరీక్షల్లో 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉన్నట్టే థీమాటిక్ అపర్సెప్షన్ పరీక్షలో 31 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. వాటిలో 10 కార్డులు స్త్రీలకు, 10 కార్డులు పురుషులకు, తర్వాత 10 కార్డులు ఇద్దరికి, 1 కార్డు బొమ్మ లేని కార్డు. అంటే మిగిలిన కార్డులన్నిటి మీద అస్పష్టమైన చిత్రాలు ఉంటాయి. ఒకటి మాత్రం ఏ బొమ్మ లేని కార్డు ఉంటుంది, అది కూడా ఇద్దరికి ఇవ్వబడుతుంది అన్నమాట. కాబట్టి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇతివృత్త గ్రాహక పరీక్షలో 31 కార్డులు ఉంటాయి. రోషాక్ సిరామర్కల్ పరీక్షలో 10 కార్డులు ఉంటాయి. ఇక్కడ మనకి బీడిఏసి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పు తీసుకున్న వ్యక్తి అది తీర్చలేక ఇచ్చిన వ్యక్తి నుండి తప్పించుకొని తిరగడంలోని రక్షక తంత్రం. ఏ మ్యాన్ అనేబుల్ టు క్లియర్ హిస్ డెట్ ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద పర్సన్ హూ గేవ్ హిమ్ మనీ. వాట్ ఈస్ ద డిఫెన్స్ మెకానిజం ఇన్ దిస్? ప్రక్షేపణం, నిరాకరణం, బౌద్ధీకరణం, ఉపసంహరణ. సో ఇప్పటికే మనము చేసిన ప్రతి సైకాలజీ క్లాస్లో ఈ రక్షక తంత్రాలని టచ్ చేస్తూనే ఉన్నాము. కాబట్టి చాలా వరకు వాటిల్లో అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ 4 ప్రక్షేపణం అంటే మన లోపాన్ని ఇతరుల మీద రుద్దేయడం అన్నమాట. ఇప్పుడు తెలుగులో ఆడలేక మధ్యలో ఓడు అనే సామెత ఉంది. అట్లా ప్రక్షేపణం అనేది అంటే మనం ఎగ్జాము సరిగా రాయలేనప్పుడు టీచర్ బాగా చెప్పలేదు అని టీచర్ మీద అది రుద్దేయడం, అది ప్రక్షేపణం, ప్రొజెక్షన్. నెక్స్ట్ నిరాకరణం అంటే మనకి ఇష్టం లేని విషయాల్ని నిరాకరించడం, అంటే ఒప్పుకోకపోవడం అన్నమాట. నువ్వు మూర్ఖుడివి అని ఎవరితో అన్నా అంటే అది ఒప్పుకోకపోవడము, లేకపోతే ఇష్టం లేని విషయాలను చూడకుండా ఉండడము, ఏదన్నా భయానకమైన విషయాలను చూసినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడము, ఇలాంటివన్నీ నిరాకరణం కిందకు వస్తాయి. డెనయల్ ఆఫ్ రియాలిటీ. తర్వాత బౌద్ధీకరణం అంటే బాధాకరమైన విషయాల్ని బౌద్ధిక నిర్వచనాలతో వాటికి దూరం అవడం అన్నమాట. అంటే ఇప్పుడు తండ్రి మరణించినప్పుడు ఆ బాధను తగ్గించుకోవడానికి ఆయన పూర్తి జీవితం సంతోషంగా గడిపాడు, ఏ బాధ లేకుండా సునాయాస మరణం ఆయనకు వచ్చింది అంటే ఇట్లాంటి వచనాలతో ఆ బాధని మర్చిపోవడానికి ట్రై చేసి దూరం అవడం అన్నమాట. అది బౌద్ధీకరణం. ఉపసంహరణ
ఉపసంహరణ అనంటే బాధ కలిగించే పరిస్థితుల్ని ఎదుర్కోలేనప్పుడు వాటి నుంచి తప్పించుకొని తిరగడం. ఇప్పుడు అప్పు తీసుకున్న వ్యక్తి అది తీర్చలేక ఇచ్చిన వ్యక్తి నుండి తప్పించుకొని తిరగడం ఉపసంహరణ అవుతుందన్నమాట, విత్డ్రాయల్. కాబట్టి ఇక్కడ డి మనకి కరెక్ట్ ఆన్సర్. ఇంకా విస్థాపనం, పరిహారం, తర్వాత తాదాత్మీకరణం, స్వైరకల్పన, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చేస్తున్నాము. ఎక్కువగా విస్థాపనం అడుగుతుంటారు, అంటే ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం విస్థాపనం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరే రంగంలో రాణించడం. ఇట్లా ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ సాంఘిక మితి, సోషియోమెట్రీ అను పదాన్ని మొదటిసారి ఉపయోగించిన వారు. హూ ఫస్ట్ యూజ్డ్ ద వర్డ్ సోషియోమెట్రీ? జాకబెల్ మొరినో, హెర్మన్ రోషాక్, ఎరిక్ ఎరిక్సన్, మోర్గాన్. ఇక్కడ సాంఘిక మితి, సోషియోమెట్రీని ఫస్ట్ ఉపయోగించిన వారు జాకబెల్ మొరినో. సోషియోమెట్రీ అనగానే మొరినో అనేది మనకి గుర్తొచ్చేయాలి. ఇక్కడ ఎరిక్ ఎరిక్సన్ అని ఎందుకు ఇచ్చానంటే ఆప్షను సాంఘిక వికాసం చెప్పిన వారు ఎరిక్ ఎరిక్సన్ కాబట్టి ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెడతారేమో అని చెప్పి ఇలాంటి ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు ఎగ్జామినర్స్. నెక్స్ట్ వ్యక్తులకు బాగా తెలిసిన వారు రాసేది. దిస్ ఈజ్ రిటన్ బై పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్. శోధన సూచిక, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, వ్యక్తి చరిత్ర. సో మనకు బాగా తెలిసిన వాళ్ళు మన గురించి రాసేది జీవిత చరిత్ర అవుతుంది. మన గురించి మనమే రాసుకునేది స్వీయ చరిత్ర అవుతుంది. వ్యక్తి చరిత్ర అంటే కేస్ స్టడీ, ఇది క్లినికల్ మెథడ్. ఒక వ్యక్తిని గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగించేది వ్యక్తి చరిత్ర. కాబట్టి ఇక్కడ వ్యక్తులకి బాగా తెలిసిన వారు రాసేది జీవిత చరిత్ర. అంటే వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు, అనుభవాలు, అలాంటివన్నీ వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళకైతే తెలుసుంటాయి కాబట్టి వాళ్ళు రాసేది జీవిత చరిత్ర అన్నమాట. సో ఇక్కడితో ఈ క్లాస్ని ఎండ్ చేద్దాము. ఇప్పటికే ప్రీవియస్ క్లాసెస్లో చాలా టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాము. సో నేను ఫస్ట్ చెప్పినట్టు సాంఘిక శాస్త్రంలో ఎవరికైనా బిట్ వచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టెట్ రాయబోతున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఇప్పటి వరకు రాసిన వాళ్ళు ఎలా రాశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.